ఇప్పుడు ప్రస్తుతానికి మనం బృందావనంలో ఉన్నాం కదా. ఇక్కడ వచ్చేసి నేనున్న రూమ్ని అయితే మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడ రూమ్స్కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ప్రేమ్ మందిర్ నుంచి మీకు ఈ లైన్ మొత్తం టెంపుల్సే ఉంటాయి. ఒకటే రూట్లో ఎక్కడ చూసినా రూమ్సే ఉంటాయి. వాళ్ళు ఇట్లా పట్టుకొని ఉంటారు రూమ్ అని. మీకు వీళ్ళని బట్టి కొంచెం దూరం పోతే ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి. నేనున్నది 600 రూపాయల రూము, 500 కూడా దొరుకుతాయి. బేరం ఆడవచ్చు. బట్ ఏంటంటే నాకు టైర్డ్ అయిపోయింది, ఏదో ఒక రూమ్ అని తీసేసుకున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు నేనున్న రూమ్ అయితే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఒకసారి మనం బృందావనంలో చూసే ముందు మథురాలో కూడా రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిస్తా. కొందరు ఇక్కడ కూడా స్టే చేస్తారు. చాలామంది ఏంటంటే బృందావనంలోనే స్టే అయితే చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ చాలా ఆటోలు ఉంటాయి. ఒక 20 రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఆ ప్లేస్ ఏంటంటే చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది మథురా శ్రీకృష్ణ జన్మస్థలం యొక్క ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక ఇక్కడ నుంచి ఇలా లోపలికి అయితే వచ్చేసేయండి. బస్ స్టాప్ నుంచి ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది. ఇలా లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ మాత్రం అన్ని రూమ్సే అన్నట్టు చూడంండి. ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు మీకు లెఫ్ట్ సైడ్నే మొత్తం రూమ్సే ఉంటాయి. ఫ్రెష్ అప్ కావాలంటే ఫ్రెష్ అప్ కావచ్చు. ఒక 100 రూపీస్ ఇలా తీసుకుంటారు. రూమ్ అయితే మీకు 800 900 చెప్తుండ్రు. 600కి అయితే ఇచ్చేస్తారు. చూసుకోండి. ఇలా బయటకు వచ్చేసేయండి. ఇగో ఈ కమాన్ నుంచి ఇలా బయటికి రాగానే రైట్ సైడ్ వచ్చేసి మీకు కోనేరు అయితే కనబడుతుంది చూడండి. ఇక ఈ కోనేరు నుంచి ముందుకు వచ్చిర్రు అనుకో ఇగో అన్ని రూమ్సే ఉంటాయి అన్నట్టు. ఇక కార్ కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఏ టైంలో వచ్చినా ఓకే. ఇక్కడికి మీరు ఏ టైంలో అన్న రావండి. ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మంచిగా కార్ అయితే పెట్టుకోవచ్చు. రూమ్స్ వచ్చేసి గదే రేట్లో అయితే ఉన్నాయి. 500 నుంచి మీకు 1000 రూపాయల మధ్యలో అయితే రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. నేను అడిగితే మాత్రం ఒక 600 రూపాయలు అయితే చెప్పిర్రు. నేను వచ్చేసి ఇక్కడ స్టే చేయలేదు, బృందావనంలో అయితే స్టే చేశాను. ఒకసారి మీరు వస్తే స్టే చేయాలనుకుంటే మాత్రం ఇక్కడైతే స్టే చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ చుట్టూ దించుకుంటూ వస్తున్నాను. మీకు మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసాను చూడండి. ఇక రోడ్ మీద కూడా మీకు రాసి అయితే ఉంటాయి. ఆ ముందు వచ్చేసి టెంపుల్ కమాన్ మీకు ఇంతకుముందు చూసింది. అక్కడి నుంచి ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఇక్కడ ఉండండి. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి బృందావనం అయితే చెక్అవుట్ టైం వచ్చేసి 11 o'clock. ఇక ఇక్కడ నుంచి మనం బృందావనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక బృందావనంలో ఇగో ఈ సర్కిల్ దగ్గర దించేస్తారు చూడండి. ఇక ఇక్కడ దించేసినాక ఇలా రైట్ సైడ్ తిరిగినామనుకో ప్రేమ్ మందిర్ ఉంటుంది. ఆ స్టేట్లో రైట్ సైడే ప్రేమ్ మందిర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రేమ్ మందిర్ దగ్గరికి వెళ్దాము. ఆ సర్కిల్ దగ్గర రూమ్స్ అడగకండి, 1500 చెప్తుర్రు. నేనున్న రూమ్ కూడా అక్కడనే కానీ లాస్ట్లో అయితే చూపిస్తా. ఇక ఇప్పుడు మనం చూస్తుంది ప్రేమ్ మందిర్ చూడండి. ఈ విధంగా ఉంటుంది ప్రేమ్ మందిర్. ఈ ప్రేమ్ మందిర్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోండి. ఆ కొంచెం దూరం వెళ్ళారు అనుకో మీకు చార్ధామ్ టెంపుల్ ఉంటుంది. అక్కడనే బైపాస్ ఉంటుందంటూ మన బృందావనం బస్ స్టాప్ కూడా. ఈ మధ్యలో వచ్చేసి చాలా అంటే చాలా రూమ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం రూమ్సే. కార్లలో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్టే చేయండి. సేమ్ అదే 500 రూపాయలు మీకు దొరుకుతుంది, 600 దొరుకుతుంది. లేదు అంటే ఫ్యామిలీతో అయితే 1000 రూపాయలు. కానీ ఇక్కడ కార్ పార్కింగ్కు మంచి ఫెసిలిటీ అయితే ఉంటుంది. ప్రేమ్ మందిర్ నుంచి ఇక్కడ చూడండి చార్ధామ్ టెంపుల్ అయితే కనబడుతుంది కదా. మనకు మాతా వైష్ణవిదేవి అమ్మ టెంపుల్ కనబడుతుంది ఇక్కడ. ఇక చూడండి ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు బైపాస్ అన్నట్టు ఆగ్రా ఢిల్లీ బైపాస్ ఉంటుంది. వెనక సైడ్ బస్ స్టాపు. ఇక ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు అన్ని రూమ్సే. కార్లలో వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడైతే స్టే చేయండి. బెస్ట్ ఆప్షన్. లోపల కార్స్ అవి అలౌ చేయరు కాబట్టి. ఇప్పుడు నేనున్న రూమ్ని అయితే చూపిస్తా. ప్రేమ్ మందిర్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రండి. ఆ సర్కిల్కి వస్తారు కదా. సర్కిల్ నుంచి ముందుకు రాగానే ఒకసారి టెంపుల్ చూడండి. ఈ గణపతి టెంపుల్ కనబడుతుందా. ఆ గణపతి టెంపుల్ నుంచి కొంచెం పక్క గల్లీకి వచ్చిరనుకో ఇగో ఇందులో అయితే నేనున్నా చూడండి. ఇక ఒకసారి చూడండి. రైట్ సైడ్ ఇలా ఉంటుంది గల్లీ. ఇగో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మీకు ప్రేమ్ మందిర్ వచ్చేస్తుంది. ఇగో ఈ పైకి వచ్చేసిన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్ తాళం ఈ విధంగా ఉంది. ఇగో రూమ్కి వచ్చేసిన చూడండి. ఇగో ఇది వచ్చేసి నాకు 600 అయితే పడ్డది. చాలా విశాలంగానే ఉంది. మంచిగా నీట్గా రూమ్స్ అయితే ఉంచుతారు ఇక్కడ. ఇగో అక్కడ స్విచ్ ఇచ్చిర్రు, అక్కడ ఒక స్విచ్ ఇచ్చిర్రు. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బాత్రూమ్ అయితే ఇచ్చిర్రు. మనకు 12 o'clock ఇలా చెక్అవుట్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి నేనున్న రూమ్ యొక్క విశేషాలు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమ్ మందిర్ కానీ చుట్టుపక్కల ఏంటంటే మీకు అందరు ప్లకార్డులు పట్టుకొని అయితే ఉంటారు. రూమ్ కావన్నా అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రూమ్ అయితే తీసుకోండి. నో ప్రాబ్లం. ఎటువంటి గ్యాంబ్లింగ్ అయితే ఉండదు. నేను కూడా అలానే రూమ్ అయితే తీసుకున్నా. నా సజెషన్ ఏంటంటే ఈ బృందావనంలో ఈ ప్రేమ్ మందిర్ చుట్టే రూమ్స్ అయితే తీసుకోండి. ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని వైపులకు మీకు ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. ఇవి వచ్చేసి రూమ్ విశేషాలు. థ్యాంక్ యూ.